హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ యాంకర్ సౌమ్య. కేవలం సినిమాలతోని నటుడుగానే కాకుండా ఎప్పటికప్పుడు కాంట్రవర్సీలో కూడా ముందంజలోనే ఉంటారు ప్రకాష్ రాజ్. కేవలం ఆయనకి సంబంధించిన విషయమనే కాదు, దానికి భాషా భేదం కూడా లేదు. తెలుగు, కన్నడ, మలయాళం ఏ భాషలో ఎవరు ఏ పోస్ట్ పెట్టినా ఒకవేళ అది ఆయనకి నచ్చకపోయినా దానికి సంబంధించి ఆయనలో ఏదైనా ఆలోచన ఉన్నా సరే అస్సలు ఆలోచించకుండా దానికి రియాక్ట్ అయ్యి సోషల్ మీడియాలో సమాధానం చెప్తూ ఉంటారు. సో ఆల్రెడీ బండ్ల గణేష్‌తో రీసెంట్‌గా కూడా ఆ విషయానికి సంబంధించి వారిరువురి మధ్య కూడా ఎక్స్ వేదికగా వాగ్వాదం జరగడం అయితే జరిగింది. అండ్ మరొక వాగ్వాదంలో ఇప్పుడు చిక్కుకున్నారు ప్రకాష్ రాజ్. సో విషయానికి వస్తే రీసెంట్‌గా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెడుతూ నాయకుడు ఏది చెప్తే అదే తప్పకుండా ఫాలో అయిపోవాలి. నాయకుడు ఏం చేసినా మన మంచి గురించే. సో ఆయన్ని గుడ్డిగా ఫాలో అయిపోవాలి తప్ప దీంట్లో ప్రశ్నించడానికి ఏది ఉండదు అని చెప్పేసి అర్థం వచ్చేలా అయితే ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ, నాయకుడు అన్నవాడు ప్రజల కోసం పనిచేసేవాడు, మేమేం జంతువులం కాదు. నాయకుడు ఏం చేస్తున్నా కర్ర పట్టుకొని రాగానే అడుగుజాడలో వెళ్ళిపోవడానికి ప్రశ్నించడం అన్నది ఒక మనిషి యొక్క హక్కు. ఖచ్చితంగా తప్పు చేస్తే ఇది తప్పు అని, కరెక్ట్ చేస్తే ఇది కరెక్ట్ అని, ఒకవేళ ఇది ఎందుకు చేయాలి అని ఆలోచన వస్తే అది ప్రశ్నించే సర్వ హక్కులు ఒక మనిషిగా ప్రతి ఒక్కరికి ఉన్నాయని చెప్పేసి ఆయన మాటలో తెలియజేసుకుంటూ వచ్చారు. అండ్ దాంతోపాటు ఆ పోస్ట్లో క్లియర్గా ఇలా నాయకులు ఎవరైనా, లేకపోతే ఎంత గొప్పవాడైనా, ఎంత ధనికుడైనా, ఎంత పేదవాడైనా సరే ప్రతి ఒక్కరిని ప్రశ్నించే హక్కు ఉంటుంది. మీరు నాయకుల వెనకాల గుడ్డిగా వెళ్తున్నారు కదా అని మమ్మల్ని కూడా అలా వెళ్ళమండడం ఎంతవరకు సరిపోతుంది? అది మీరు కరెక్ట్గా మాట్లాడడం కాదు, సరి చేసుకోండి అని చెప్పేసి అదొక స్వీట్ వార్నింగ్లా అయితే ఆయన మాటల్లో చెప్పడం జరిగింది. ఆ పోస్ట్లో క్లియర్గా మనకైతే అది కనిపిస్తుంది. ఆల్రెడీ బండ్ల గణేష్తో కూడా ఇదే విషయంపై వివాదం అయితే జరిగింది. సో మీరు సింగిల్గా వస్తారా, లేకపోతే మళ్ళీ కూటమి ప్రభుత్వంగానే తెలంగాణలో అడుగు పెడతారా అని పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇలాగే సెటారికల్గా ఆయన ఒక కామెంట్ చేయడం జరిగింది. దానికి కూడా బండ్ల గణేష్ గారు చాలా వైలెంట్గానే రియాక్ట్ అయ్యారని తెలుస్తుంది. మరి దీనికి నాగబాబు గారు ఏమన్నా ప్రతిస్పందన ఇస్తారా, లేకపోతే ప్రకాష్ రాజ్తో గొడవ ఎందుకని సైలెంట్గానే ఉండిపోతారా? దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఏమన్నా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అన్నది ముందు వేచి చూడాల్సిందే. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం యూనివర్సల్ టాకీస్ని ఫాలో అవ్వండి.